తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ బోనిగల జేసన్ బాబులపై జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల మేరకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 27 మంది కౌన్సిలర్లు, వైస్ చైర్మన్ పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 26 మంది కౌన్సిలర్లు మద్దతు తెలిపారు. అనంతరం శాసనసభ్యులు ఎంఎం కొండయ్య, ఎంపీ తన్నేటి కృష్ణప్రసాద్లు మీడియాతో మాట్లాడారు. ఎలక్షన్ అంతే బాగుంది. సార్ కెమెరాగా చూడండి అందరూ ఒకసారి. ఏ చేస్తుంది పక్కన అవిశ్వాసం పెట్టిన తర్వాత పార్టీలో జాయిన్ అవుతానని చెప్పనని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మరి పాదాలు పట్టుకోనో మరి ఎట్లా చేసుకోనో ఎవరి పాదాలు పట్టుకోనో మరి తెలుగుదేశం పార్టీ జెండా కప్పుకున్నాడు. మరి ఈ విధంగా మాట్లాడిన మన చైర్మన్ గారు కవల వేసుకోకముందు నా మీద అవినీతి ఆరోపణలు ఏమన్నా ఉంటే నిరూపణ చేయండి అని చెప్పని మాట్లాడాలి కదా. మరి టవల వేసుకున్న తర్వాత 100 కోట్ల అభివృద్ధి చేశాను, 100 కోట్లు ఎక్కడ చేశాడో చీరాల్లో చూపించాలండి. చీరాల్లో మరి అవన్నీ కూడా మాకు రాసి మాకు సబ్మిట్ చేయమని చెప్పండి. 100 కోట్ల అభివృద్ధి ఎక్కడ జరిగిందో ప్రెస్ వాళ్ళకి మీకు అందరికీ తెలుసు. మరి చీరాల నియోజకవర్గంలో 100 కోట్ల అభివృద్ధి అంటే మరి 175 నియోజకవర్గాలు మొత్తంలో ఫస్ట్ ప్లేస్లో ఉండాలి చీరాల అనేది. మరి ఎందుకు లేదు? అట్టడుగుగా ఎందుకు వెళ్ళిపోతున్నాం మనం చీరాల్లో? నేను అభివృద్ధి చేశాను 100 కోట్ల అభివృద్ధి అని మాట్లాడే మనిషి టవల వేసుకోకముందు చేస్తే అది ఎట్లా జరిగింది ఏంటి, ఏ అవినీతి చేశాడని చెప్పి మేము నిరూపించేవాళ్ళం. మరి ఈ రోజున వచ్చి తెలుగుదేశం పార్టీలో మేమందరం జాయిన్ అయిన తర్వాత వచ్చి తెలుగుదేశం టవల వేసుకొని ఈ రోజున అవినీతి నిరూపించమంటే అంటే మాలో మేమే తన్నుకోమనా లేకపోతే ఏంటి? నిన్న కూడా మాకు జరుగుతున్నటువంటి అవిశ్వాసానికి మద్దతుగా ఉన్న వాళ్ళని మరి తను ఏ విధంగా ప్రలోభ పెట్టడానికి చూశాడో మరి మాకందరికి అర్థం కావట్లేదు. అది నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, ఏ పార్టీలో నుంచి ఏ పార్టీలో వాళ్ళని సహకరించమని కోరావు? నువ్వు చేస్తున్నదేంటి? ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి పార్టీ సభ్యత్వం కానీ తెలుగుదేశం పార్టీలకు వచ్చిన అతన్ని అసలు డిస్మిస్ చేయాలండి. మేమందరం కోరుకునేది, మా కోరిక కూడా అదే, తెలుగుదేశం పార్టీలోకి రానివ్వకూడదు అతన్ని. అవినీతి మొత్తం మన చైర్మన్ గారి దగ్గరే ఉందండి. ఎందుకంటే మా వార్డు 4 years అయింది, ఇంతవరకు ఏది కూడా మా వార్డులో ఏ పని కూడా చేయించలేదు. సమాజ సేవ అంటే అన్ని వార్డులు అందరు కౌన్సిలర్ని సమానంగా చూడాలి, అది అతనిలో అస్సలు లేదు.
ఎన్నిసార్లు మేము రిక్వెస్ట్గా బతిలో ఆడుకున్నా కానీ ఏ మాత్రం మా వార్డులో ఒక్క పని చేయించలేదు. మమ్మల్ని కూడా ఏ రోజు గౌరవించలేదు. మేము ఫస్ట్లో మాట్లాడినా వేస్ట్ అనుకున్నాం. మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో మాట్లాడతాం అనమాట. అది అంతే. ధన్యవాదాలండి. ఇది లేదు, డబుల్ ఇంజిన్ సర్కారు చాలా టాప్ స్పీడ్లో ఇప్పుడు ప్రయాణిస్తుంది. చీరాల ప్రజలకి ఇది చాలా మంచి వార్త. మంచి ప్రభుత్వం వచ్చింది, గొప్ప ప్రభుత్వం వచ్చింది, గొప్ప ముఖ్యమంత్రి గారు ఉన్నారు. మనకి ఇంకా ఏ దానికి మనం ఆగేది లేదు. అక్కడ మోదీ గారు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు. సో నారీ శక్తి, మహిళలకి, బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి అందరికీ అభివృద్ధి, సంక్షేమము, ప్రగతి అనేది ఇంకా ఆపేది లేదు, ఆగేది లేదు. చాలా స్పీడ్గా వెళ్తుంది. ఇది డబుల్ ఇంజిన్ సర్కార్. ఇప్పుడు ఈ నో కాన్ఫిడెన్స్ మోషన్లో సక్సెస్ అయినందుకు చీరాల ప్రజలందరికీ నేను కృతజ్ఞత తెలుపుతున్నాను.